వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఈరోజు ఉల్లగడ్డ కోడిగుడ్డు మసాలా గ్రేవీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇది సింపుల్ రెసిపీ. అసలు ముద్దలేకి కానీ చపాతీలకు కానీ రైస్ ఇది ఎందులోకైనా మనం బాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు కదా. సో ఇప్పుడైతే మనకు కావాల్సినన్ని పొటాటోస్, అదేవిధంగా ఎగ్స్ని తీసేసుకొని కొంచెం వాటర్లోకి అన్నీ వేసేసుకునేసి కొంచెంగా ఉప్పు కూడా వేసుకోండి ఇందులో, ఎందుకంటే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి. వాటిని ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక యాలకి, అదేవిధంగా 5 లవంగాలు, చెక్క కొంచెము, కొబ్బరి ఒక 10 ముక్కలంతా కొబ్బరిని యాడ్ చేశాను. ఫస్ట్ అది గ్రైండ్ చేసుకున్నాక అందులో 2 టమోటాస్, ఒక ఆనియన్ని యాడ్ చేశాను. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేస్తున్నాను. దానికి కావాల్సినంత చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోండి మసాలాలకి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేనైతే తక్కువే యాడ్ చేస్తాను. సో ఇది హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆవాల్ని యాడ్ చేయండి. ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనకి కొంచెం తెలుస్తుంది కదా. ఆ తర్వాత కొంచెంగా కరివేపాకు, ఒక 2 మిర్చి అట్లనే వేసేయండి. దాన్ని ఏం కట్ చేయని అవసరం లేదనమాట, జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ అయితే ఎటువంటి స్పైసెస్ ఫ్రై చేసుకోకుండా అలానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేయండి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేయండి రుచికి తగినంత. సో ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇలా అవ్వాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎటువంటి ఆనియన్, టమాటో ఇవేవి ఫ్రై చేసుకోకుండా మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కింద అడుగు అంటకుండా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే పచ్చి స్మెల్ లేకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసంగా మనం 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్నాక ఒక 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు 1 గ్లాసా 1.5 గ్లాసా అని, ఇది ఉడికి తర్వాత మీరు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికితే ఇలా చూడండి అంతా పక్కకు వచ్చేసి ఉంటుంది ఆయిల్గా. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ వాటిని ఉడకబెట్టుకున్న ఎగ్స్కి కొంచెంగా ఘాట్లలాగా ఘాట్లు పెట్టేస్తే అది బాగా పడుతుంది. దీన్ని సపరేట్గా ఫ్రై చేసుకునేది ఏమి ఉండదు. ఇంకా పొటాటోస్ కూడా అన్నీ ఇందులోనే వేసేసుకొని దీన్ని కూడా ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చేసింది, బాగా అంతటికి మసాలా కూడా పట్టింటుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకొనేసి సర్వ్ చేసుకోవడమే చల్లగా అయిన తర్వాత.